మమ్మీకి ఇష్టం వన్ పార్ట్, డాడీకి ఇష్టం వన్ పార్ట్, పింకీకి ఇష్టం వన్ పార్ట్, అందరికి ఇష్టం వన్ పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్స్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. పొలిటికల్ పోస్టులు ఏ రకంగా భర్తీ చేయాలా, అందరూ కూర్చొని మాట్లాడడం సమన్వయంగా అందరూ కూడా. ఎందుకంటే కొన్ని జాయింట్గా ఉంటాయి, కొన్ని కలిసి ఉంటాయి, కొన్ని కాన్స్టిట్యూషన్ సిటీ ఉంది, 2-3 శాసనసభ్యులు ఉంటారు. ఏ రకంగా చేసుకోవాలి దాని గురించి కూడా మాట్లాడాం. తుది నిర్ణయం వాళ్ళదే. వాళ్ళు ఏ రకంగా చెప్తే అట్లా చేసేవాడిని, దాన్ని తీసుకుపోయి పార్టీకి అర్పితం చేసి పార్టీ ఏ రకంగా డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి బాగా చాలాసేపు మాట్లాడాం. ఎమ్మెల్యేలు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. మళ్ళీ ఒకసారి మాట్లాడుకుని అందరూ కూర్చొని ఒక నిర్ణయానికి వాళ్ళకి వస్తారు. అదేవిధంగా పార్టీ ఆఫీసు గతంలో చంద్రబాబు రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని కూడా చర్చ జరిగింది. టాయిలెట్ బిల్లులు కూడా దీని గురించి డిస్కస్ చేశాం. ఈ పార్టీ ఆఫీస్ని అమ్మి కడదామా, అంటే ఈ పార్టీ ఆఫీస్ని పెట్టి ఇంకో ప్రభుత్వ స్థలమా లేకపోతే ప్రైవేట్ స్థలమా కొనుక్కొని ఒక అణువైన చూడ దాదాపు ఎకరాకు తగ్గకుండా అక్కడ పార్టీ ఆఫీస్ కొత్తగా ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దానికి అనువైన స్థలం వాళ్ళ అజీజ్ గారు కానీ, అదేవిధంగా మరి ఏదో 2-3 కూర్చొని మాట్లాడుకొని వాళ్ళ కమిటీకి ఏర్పాటు చేసి ఇక్కడ అనువైన స్థలం ఏదైతే ఉంటుందో అక్కడ మన పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దానికి అందరూ కూడా సముఖంగా పెద్దలు నారాయణ గారు కానివ్వండి, అదేవిధంగా మన మిత్రుడు రాము అని పిలుస్తూ ఉంటారు రామనారాయణ రెడ్డి గారికి, మరి ఎందుకంటే వారికి నాకు చంద్రబాబు రెడ్డి గారు చాలా సీనియర్ కాబట్టి వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి దీనికి అనువైన స్థలం మీరు చూసి వాళ్ళ అజీజ్ భాయ్ కూడా అప్పచెప్పడం జరిగింది. పార్టీ అధ్యక్షుడు ఆయన కర్తవ్యం, ఆయన బాధ్యత, ఆయన మీద ఆయన సంకల్పంతో పనిచేసిన బాధ్యత ఉంది కాబట్టి దాన్ని త్వరితగతిన ఏర్పాటు చేసినందుగా తెలియజేస్తాం. శాసనసభ్యులు కూడా చాలామంది వచ్చారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. మేజర్గా పొలిటికల్ పోస్టుల గురించి ఎక్కువసేపు మాట్లాడాం. దాన్ని ఒక ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది చెప్పి తన ద్వారా వాళ్ళ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది.